సూర్యాపేట జిల్లాలో నకిలీ మద్యం ముఠా గుట్టురట్టు చేశారు ఎక్సైజ్ పోలీసులు. 18 మంది నిందితులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. వారి నుంచి 25 లక్షలు విలువ చేసే నకిలీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. అలాగే నకిలీ మద్యం తయారీకి ఉపయోగిస్తున్న రెడ్ స్పిరిట్ 3 వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు కోదాడ రామపురం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఇక జిల్లాలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ చేపడుతున్న చర్యలపై మరింత సమాచారాన్ని మా సూర్యాపేట జిల్లా దూరదర్శన్ ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, జిల్లాలో నకిలీ మద్యం పట్టుబడిన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ఎలాంటి చర్యలు చేపట్టింది? సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం వద్ద ఉన్న బార్డర్ చెక్ పోస్ట్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము. ఇది రాష్ట్ర సరిహద్దు జాతీయ రహదారి పైన ఏర్పాటు చేసిన ఈ చెక్ పోస్ట్ వద్ద ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ తరఫున పోలీసులంతా కూడా విస్తృతంగా తనిఖీలు చేపడుతూ ఉన్నారు. తాజాగా హుజూర్ నగర్ నియోజకవర్గం కేంద్రంలో నకిలీ మద్యం ముఠాను పోలీసులు గుర్తించారు. ఎక్సైజ్ శాఖ పోలీసులు గుర్తించి 3 కేసులు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా 18 మంది నిందితులను అరెస్టు చేసి నిందితులందరినీ కూడా రిమాండ్ కు తరలించారు. వారి వద్ద నుంచి 930 లీటర్ల రెడ్ స్పిరిట్ ని స్వాధీనం. అశోక్, చెప్పండి, నకిలీ మద్యం కేసులో నిందితుల నుంచి ఎటువంటి సమాచారం సేకరించారు? అశోక్, వినిపిస్తుందా? తో పాటు తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్ట్ అయితే ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నిఘా ఉంచినట్లుగా మనకు తెలుస్తా ఉంది. మన వెంట విజువల్స్ లో కూడా కనబడతా ఉంది. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే రాష్ట్రంలోకి అనుమతిస్తా ఉన్నారు. స్థానిక ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఈ మద్యం నకిలీ మద్యానికి తయారీకి ఈ ముఠా అంతా కూడా సిద్ధపడి ఇక బయటికి పంపించే తరుణంలోనే వీటిని మేము గుర్తించాము. వీటందరినీ కూడా స్వాధీనం చేసుకుని డిస్మాండిల్ చేశామని జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కూడా మనకు తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రామాపురం చెక్ పోస్ట్ వద్దనైతే విస్తృత తనిఖీలు అయితే నిర్వహిస్తా ఉన్నారు. నకిలీ మద్యంతో ఒక్కసారిగా సివిల్ పోలీసుతో పాటు ఎక్సైజ్ శాఖ పోలీసులు కూడా అప్రమత్తమైనట్టుగా తెలుస్తా ఉంది.